ప్రపంచ దేశాల నుంచి దిగుమతయ్యే వస్తువులపై ట్రంప్ టారిఫ్లు వేసేసరికి అమెరికన్లలో టెన్షన్ పెరిగిపోయింది. అమెరికన్లు సూపర్ మార్కెట్లు, ఎలక్ట్రానిక్ స్టోర్స్, కార్ల షోరూంలకు పరుగులు తీస్తున్నారు. టారిఫ్ భారం పడకముందే వస్తువులు కొనేందుకు బారులు తీరుతున్నారు. ప్రతీకార సుంకాలతో అమెరికాకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ట్రంప్ చెబుతున్నారు. కానీ అమెరికా పౌరులు మాత్రం పరుసులు దడుపుకుంటున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తీసుకుంటున్న నిర్ణయాలతో ఇప్పటికే అధిక ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటోంది అమెరికా. టారిఫ్లతో ఇప్పటికే అమెరికా మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఒక్కో దేశం నుంచి దిగుమతయ్యే వస్తువులపై సుంకాల భారంతో ఆయా వస్తువులు మరింత ప్రియం కానున్నాయి. దీంతో ధరలు పెరగకముందే కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు అమెరికన్లు. సూపర్ మార్కెట్లన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులపై టారిఫ్ పెంచడంతో పలు దేశాల నుంచి దిగుమతయ్యే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో పప్పులు, కాఫీ, డైరీ ఉత్పత్తులు, మసాలా దినుసులు సహా అన్ని 4-5 నెలలకు సరిపడా కొని పెట్టుకెళ్తున్నారు. వియత్నాం, చైనా, బంగ్లాదేశ్ నుంచి ఎక్కువగా అమెరికాకు బట్టలు, షూస్, చెప్పులు దిగుమతి అవుతుంటాయి. ఆయా దేశాల నుంచి దిగుమతులపై భారీగా టారిఫ్ వేయడంతో అమెరికన్లు బట్టలు షోరూంలకు ఎగబడుతున్నారు. తమకు కావలసిన వస్తువులు కొనుక్కుంటున్నారు. మరోవైపు యూరోపియన్ దేశాల నుంచి దిగుమతయ్యే వైన్, బియర్, స్కాచ్ ధరలు పెరగనుండడంతో లిక్కర్ బాటిళ్లను కూడా ఎక్కువగా కొని స్టోర్ చేస్తున్నారు అమెరికాలో నివసించే మందుబాబులు. ఈ నెల 2న ట్రంప్ టారిఫ్లు ప్రకటించాక అమెరికాలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. తైవాన్పై ట్రంప్ 32% టారిఫ్ వేసింది. దీంతో తైవాన్ నుంచి దిగుమతయ్యే ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, కెమెరాలు, సెల్ ఫోన్ల ధరలు పెరగనున్నాయి. ఎప్పటి నుంచో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు కొందామని వాయిదా వేస్తూ వస్తున్న వారు కాస్త ఇప్పుడు స్టోర్లకు వెళ్లి కొనేస్తున్నారు. గృహోపకరణాలు, కార్లు కూడా భారీగా అమ్ముడుపోతున్నాయి. కార్లపై అధిక సుంకాలు అమల్లోకి వస్తే కనీసం $2,000 నుంచి $5,000 వరకు పెరుగుతుందన్న అంచనాలున్నాయి. దీంతో ఆయా కార్ల కొనుగోళ్లు పెరిగాయి అమెరికాలో.